ప్రతిదీ ఏ యాక్టివిటీ అయినా మన ఇంజనీర్స్ విభాగంని కంపేరింగ్ చేసుకునే చేస్తున్నాం దాదాపు. డెవలప్మెంట్ కానీ, ఈ మెంబర్షిప్ కానీ, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ, ప్రతి కార్యక్రమం ఒక సింబాలిక్గా ఉంటుంది. అంటే అది దానికి ఒక రకమైన సంకల్పం అనేదని అనుకోండి, లేదంటే మనం చేసే పనిలో నిబద్ధత అనుకోండి, మనకి సహకారం అందించే మన పెద్దలు అనుకోండి, ఇవన్నీ అనుకోకుండా నాకు అవకాశం లాగా కలిగాయని అనుకుంటున్నాను. మీరు ఇందాక కొండలక్ష్మణ్ బాపూజీ గారి అనుబంధం గురించి మాట్లాడితే, వారు ఢిల్లీ నుంచి ఎప్పుడైతే అక్కడ తెలంగాణ ఉద్యమం విషయంలో వారు అక్కడ ధర్నా కార్యక్రమం చేసి చల్లటి చలిలో అంత పెద్ద మనిషి 97 ఏళ్ల వయసులో ఆయన అక్కడ ధర్నాలో పార్టిసిపేట్ చేసి వస్తుంటే, మేము ఇక్కడ నుంచి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి వచ్చి ప్రెస్ మీట్లో కూడా మేము ఆయనతో పార్టిసిపేట్ చేసాం. అంతకంటే ముందు కూడా ఆయన మేము ఒక నెల రోజులకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేశాం. తాటికొండ వెంకటరాజయ్య గారని ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏల వెంకటనారాయణ గారు అని చెప్పేసి, ఏల వెంకటనారాయణ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి మనకు అని చెప్పేసి వారు పద్మశాలి ఇంటలెక్చువల్ ఫోరం అని చెప్పేసి ఒక ఫోరం పెట్టి, ఆ ఫోరం ద్వారా ఒక నెల రోజులు మన స్టూడెంట్స్కి, రైట్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇట్లా పద్మశాలి కమ్యూనిటీ స్టూడెంట్స్కి ఒక 100 మందికి తగ్గకుండా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు రామ్నగర్లో ఒకటి మోడల్ స్కూల్, ఒక స్కూల్లో ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు దాని ఇనాగురేషన్ ప్రోగ్రామ్కి మళ్ళీ కంప్లీట్ అయిన నెల రోజులు పూర్తి అయిన తర్వాత స్టూడెంట్స్కి సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం, వ్యాలిడిక్టరీ ప్రోగ్రామ్, దానికి కూడా కొండలక్ష్మణ్ బాపూజీ గారు రావడం జరిగింది. వచ్చి వారు ఇక్కడ ఒక చిన్న, అంటే వారి గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే వారి యొక్క కమిట్మెంట్, వారు చేసే ప్రతి పనిలో వారికి ఉన్న నిబద్ధత కానీ, వారు చేయాలనే పట్టుదల అనే విషయాన్ని ఇది వచ్చిన ఎగ్జాంపుల్ నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. మేము ఫస్ట్ ఇనాగురేషన్ ప్రోగ్రామ్కి పోయినప్పుడు ఆయనను పికప్ చేసుకోవడానికి అశోక్ నగర్లో వారి నివాస స్థానానికి మేమే ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాము. వారు అప్పటికే హాఫ్ అన్ అవర్ బిఫోర్ రెడీ అయి కూర్చున్నారని చెప్పేసి చెప్తే, అసలు రియల్గా ఆ ఏజ్లో ఆయన మేబీ అప్పుడు 93, 94 ఆ వయసులో ఉన్నారు అప్పుడు, ఆ టైంలో ఆయన అంత ఆ ఏజ్లో అంత కమిట్మెంటు. స్టూడెంట్స్కు ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వారికి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఒక నెల రోజులు వాళ్ళకి ఇంటలెక్చువల్ ఫోరం తరఫున చేస్తున్నాం అని చెప్పేస్తే వారు చూపించిన ఉత్సాహం, ఇంట్రెస్ట్ చాలా ఆనందం అనిపించింది రియల్గా. అంటే అట్లాంటివన్నీ మనకు మోటివేషన్ కింద పనిచేస్తాయి. సో అక్కడ నుంచి వారిని తీసుకొని నేను నా కార్లోనే తీసుకొని రావడం జరిగింది. అప్పుడు తీసుకొని వచ్చి వారిని చిన్నగా నడిపించుకొని ప్రోగ్రామ్ దాకా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని ఇనాగురేట్ చేయించి వారి సందేశం తీసుకొని, వారి సందేశం తర్వాత మళ్ళీ ఇట్లా నెల రోజుల తర్వాత మళ్ళీ వ్యాలిడిక్టరీ ఉంటుంది బాపూజీ, మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వారి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవటం. మళ్ళీ నెల రోజులు అయిన తర్వాత స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ ఇచ్చే క్రమంలో వాటి మీద సంతకం, ఆయన పెద్ద మనిషి సంతకంతో మేము వారికి సర్టిఫికెట్, అంటే వాళ్ళకి ఆ సర్టిఫికెట్ అనేది ఒక టెస్ట్ మనీ లాగా స్టూడెంట్స్కి ఉండాలి. 100 మంది స్టూడెంట్స్, అన్ని రైట్ ఫ్రమ్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి, ఇట్లాంటి స్టూడెంట్స్ అందరూ ఉన్నారు దాంట్లో. స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలన్నా, తర్వాత ఏదన్నా ఏ ప్రోగ్రాంలో వాళ్ళు ఇంటలెక్చువల్ ఫోరం తరఫున చేస్తున్న ప్రోగ్రాము ఉపయోగపడాలనే రీతిలో దాన్ని డిజైన్ చేయడం జరిగినండి ఆ ప్రోగ్రామ్. ఆ కార్యక్రమానంతరం వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ల మీద బాపూజీ గారి సిగ్నేచర్ ఉండాలని చెప్పేసి వారిని ప్రతి సర్టిఫికెట్ మీద సంతకం పెట్టించడము, 100 సంతకాలు పెట్టాలంటే ఆయనకి ఇబ్బంది అని చెప్పేసి మేము ఒక సంతకం మీరు ఇవ్వండి బాపూజీ, మేము దాన్ని స్టాంప్ లాగా తయారు చేసి అదే స్టాంపుని అన్నిటి మీద మార్క్ చేస్తానంటే, లేదు ప్రతి సర్టిఫికెట్ మీద నేను సంతకం పెడతాను. 100 సర్టిఫికెట్స్ మీద సంతకం పెట్టారు ఆయన. రియల్లీ అసలు మార్వలెస్ అనిపించింది. అంటే ఆయనకున్న కమిట్మెంట్, తను దాని మీద ఇంట్రెస్ట్, అరే ఇంతమందికి స్టూడెంట్స్కి ఉపయోగపడితే అందులో ఒక 10%, ఒక 10 మంది, 5%, ఒక 5 మంది అయినా కానీ ఇన్స్పైర్ అయ్యి వారు కరెక్ట్ పాత్రలోకి వెళ్తే మనం సక్సెస్ సాధించినట్టే. సో ఇట్లాంటి అనుభవాలు, ఇంకొక అనుభవం ఉంది వారితో. మేము అప్పుడు ఇక్కడ మన వినాయకుడిది ఖైరతాబాద్లో మన వినాయకుడికి మనం జనరల్గా జంజం ఇవ్వటము, తర్వాత ఇవన్నీ ఆనవాయితీగా మన కడారి శ్రీధరు రెగ్యులర్గా చేయటం, ఆ ప్రోగ్రామ్ అంతా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం వాళ్ళు చేస్తారు. సో ఆయన చనిపోయే కంటే జస్ట్ బిఫోరే జరిగింది ఆ సిచ్యువేషన్. అక్కడికి రావటం అయినా విపరీతమైన రష్ ఉంటుంది. న్యాచురల్గా ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా కార్యక్రమం ఉంటుంది, విపరీతమైన తొక్కిసలాట, జనాలు విపరీతంగా ఉంటారు. అయినా కానీ ఆయనకు ప్రాపర్ ఏర్పాటు, స్వామన్న వీళ్ళందరూ పెద్ద మనుషులుగా ఉండి వారిని అక్కడి దాకా తోడుకొని వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ ఉన్న తోసులాటలో పెద్ద మనిషి గాలాలని పరిస్థితి క్రియేట్ అయిన ఉండే. సో అయినా ఆయనకు పట్టుదల, తన ఒక ప్రోగ్రామ్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినాడంటే అక్కడ
అది ఎంత కష్టమైనా దాని కొరకు చేయడము, ఇక ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఎంతో అనుభవాలు, చాలా ఇంకొకటి కూడా సంతోషంగా. సార్, వితౌట్ అపాయింట్మెంట్ ఎవరిని కలవనీయరంటే సార్, అంటే ఆయనను కలవాలని ఆ ప్రమిసెస్ లోకి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నారన్నప్పుడు కలవడానికి వెళ్తే కూడా వితౌట్ అపాయింట్మెంట్ రావద్దు అని చెప్పి అంటే ఒక కల్చర్, ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఆయన యొక్క పద్ధతే మనకు ఒక ఒక స్ట్రిక్ట్ సిస్టమేటిక్ రూల్ ప్రకారంగా, మన పద్ధతి ప్రకారంగా ఉండాలి. ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలంటే కూడా ఒక సిస్టమేటిక్గా లెటర్ తనే డ్రాఫ్ట్ చేసి, తను తయారు చేసిన లెటర్ని టైపిస్ట్తో టైప్ చేసిన తర్వాత దాన్ని 4 సార్లు కరెక్షన్ చేసి, సో ఇట్లాంటి ఒక పద్ధతి అనేది రియల్గా ఆయన దగ్గర అసలు కొన్నాళ్ళు ప్రయాణం చేస్తే అసలు మన లైఫ్ స్టైల్ రియల్గా మారుతుంది. వారు రాజకీయంలోంచి పక్కకు జరిగిన సందర్భం ఆన్ ద డే నుంచి చూసుకుంటే రాజకీయ కొరత అనేది మనకు క్లియర్గా కనబడుతుంది కమ్యూనిటీలో, కమ్యూనిటీ తరఫున రిప్రజెంటేషన్. అంతకుముందు మన వాళ్ళు ఎంతోమంది మన పొలిటికల్ లీడర్స్ కమ్యూనిటీలో ఆ రేంజ్ ఐకాన్ అనేది లేదు. మనం ఐ థింక్ చూడబోమేమో కూడా, ఎందుకంటే అట్లాంటి స్థాయి వ్యక్తిని. వారి శిష్యులు ఎవరున్నారు సార్, రాజకీయ శిష్యులు? రాజకీయ వారిని బేస్ చేసుకుని వాళ్ళు కమ్యూనిటీని అందిపుచ్చుకొని మాత్రం కందగట్ల స్వామన్న గారిని మనం పొలిటికల్లో మన కమ్యూనిటీ నుంచి అయితే పెద్దగా చెప్పుకోదగ్గ వ్యక్తులు అయితే నాకైతే ఎవరు కనపడట్లేదు. అంటే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్ళాలని, అంతకంటే ఆయన అంటే మిగతా ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారి స్థాయిలో వారికి అడుగుజాడల్లో ఉంటూ వస్తున్న నేతలలో మన పద్మశాలి కమ్యూనిటీలో కూడా మంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే విఠలరావు గారు కావచ్చు, పులి వీరన్న గారు కావచ్చు, ఏలే నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర అని చెప్పేసి ఆయన చాలా గొప్ప వ్యక్తి. మనం అట్లాంటి వారు మన కొండలక్ష్మణ్ బాపూజీ గారి రాజకీయ నేపథ్యాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారని చెప్పేసి మనం అనుకోవాలి. ఆ తర్వాత మనం రమణన్న ఉండనే ఉన్నారు, ప్రస్తుతం ఆనంద భాస్కర్ గారు ఉన్నారు, మన అనిల్ కుమార్ గారు, ఇరవత్రి అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఇట్లా చాలామంది మన రాజకీయంగా, కాకపోతే ఆ స్థాయి మనకున్న రిప్రజెంటేషన్ మాత్రం పోయిన మాట అయితే వాస్తవం. సో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావాల్సిన ఫుల్ఫిల్ చేయడం అనేది, ఆ స్థాయి నాయకత్వం వస్తుంది అనేది మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ వి కెనాట్ సే మంచి లీడర్స్ రావాలని చెప్పేసి మనం కోరుకుందాం, ఎందుకంటే అది నెసెసిటీ. మనకు అట్లాంటి రాజకీయ నేపథ్యము, రాజకీయ రిప్రజెంటేషన్ ఉంటేనే కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు మనం రమణన్న మన ఎమ్మెల్సీగా వారు చాలా వారి ఎమ్మెల్సీలకు మాట్లాడడం చాలా బాగా మాట్లాడారు వారు మండలి సమావేశంలో. నేత కార్మికులకు సంబంధించిన సమస్యల పట్ల వారు దాన్ని లేవనెత్తి, మన ఇప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు గారు మన మినిస్టర్, చేనేత శాఖ మంత్రి గారి చేత వాగ్దానం తీసుకోవడం కానీ, ఇప్పుడు మురళీన్న గారు కూడా కమర్త మురళి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి గారు కూడా వారితో ఉన్న అనుబంధంతో ఇవన్నీ అయ్యేటట్టుగా వారు చేయగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ఈ రాజకీయ నేపథ్యమే. వారు కూడా ఏంటంటే ముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అంతకుముందు ఆయన కార్పొరేటర్ ఉండి, ఇప్పటికి కూడా కార్పొరేటర్ ఉంటూ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి అధ్యక్షులు ఉన్నారు. సో అట్లా ఉండి రమణన్న గారు, తర్వాత ఇరవత్రి అనిల్ కుమార్ గారు, ఇట్లా మురళన్న గారు అప్పుడే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనకు సంబంధించిన చేనేత కళాకారులకు సంబంధించిన ఇట్లాంటివన్నీ సాధ్యం కావాలంటే రాజకీయ సపోర్ట్, రాజకీయ నేపథ్యం, రాజకీయ మన ఎస్టాబ్లిష్మెంట్ ఉండడం అనేది కంపల్సరీ. అది దాని కొరకు జనరేషన్స్ వచ్చే యూత్ అనేవాళ్ళు ముందుకొచ్చి దాంట్లో డెవలప్ కావాలని నేను కూడా కోరుకుంటాను.